హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. ఇప్పుడు మనతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అంటే మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సో వారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్, మీరు ఇప్పుడు ఏదైతే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, అంటే ప్రజల్ని పట్టించుకోవట్లేదు, మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. సో ఏమంటారు ఈ ఇష్యూ పైన? నిజంగా రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, శాంతి భద్రతల వ్యవస్థ పూర్తిగా పరిస్థితి అనేది పూర్తిగా అధోగతి పాలైంది. నిజంగా రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేదు. అందుకొరకే మహిళల మీద విచ్చలవిడిగా అత్యాచారాలు జరుగుతాం. సార్, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మేము మహిళల కోసం ఫ్రీ బస్సులు పెడతా ఉన్నాం, మహిళల కోసం చాలా పథకాలు చేస్తూ ఉన్నాం, ఫ్రీ గ్యాస్ ఇస్తున్నాం, మహిళల్ని చాలా విధాలుగా ఆదుకుంటున్నాం, వాళ్ళకు మహిళా దినోత్సవం రోజు కూడా చాలా పథకాలు ప్రకటించామని చెప్తా ఉన్నారు. మేము మహిళల కోసం ఎన్నో చేస్తూ ఉన్నాం, కానీ ప్రతిపక్ష పార్టీలు మా పైన ఆరోపణలు చేస్తూ ఉన్నాయి, కావాలని మా పైన బురద చల్లుతూ ఉన్నాయని అంటున్నారు. కావాలని కాదు, నేను డేటాతో సహా చెప్పాను. మహిళలు మాకు అవన్నీ లేకపోయినా పర్లేదు, మా ప్రాణాలు సురక్షితంగా ఉంటే చాలనుకుంటున్నారు. ఆ రక్షణ, అది మనిషికి ఉండే బేసిక్ నీడ్ ఏంటంటే ఫుడ్, వాటర్, షెల్టర్, రక్షణ. ఈ రక్షణ మహిళలకు, మనిషికి మరి ముఖ్యంగా మహిళలకు కొదవైనప్పుడు మిగతా సౌరశక్తితో నడిచే యంత్రాలైనా, లేకపోతే పెట్రోల్ పంపులైనా, లేకపోతే ఫ్రీ బస్సులైనా తర్వాత వస్తాయి. ముందు రక్షణ కావాలి. నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్తేనే నీకు రక్షణ, నేను సురక్షితంగా ఉంటానన్న ఫీలింగ్ ఉంటేనే ఇంటి నుంచి బయటకు వెళ్తావు. ఆ ఫీలింగే లేకపోతే ఇంటి నుంచి బయటకు ఎందుకు వెళ్తావు? సో అందుకొరకు అవన్నీ కాకపోయినా పర్లేదు, ముందు సురక్షితంగా ఉండాలని. సార్, ఇప్పుడు ఏదైతే హెచ్సియు భూములపైన స్టే అనేది వచ్చేసింది, సో ఈ స్టే రావడానికి గల కారణం అంటే విద్యార్థులు అనుకోవచ్చు, వీళ్ళకి రాజకీయ స్టే రావడానికి ప్రధానమైన కారణం అనేది వీళ్ళు చట్టాన్ని ఉల్లంఘించారు, పూర్తిగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన, చట్టాన్ని ఉల్లంఘించిన, అందుకొరకే స్టే వచ్చిందని అనుకో. సార్, హెచ్సియు భూములపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకుంటూ తను ఏమన్నాడంటే, ఇక్కడ ఎలాంటి వన్యప్రాణులు లేవు, గుంటనక్కలు అంటే రాజకీయ పార్టీ లాంటి గుంటనక్కలన్నీ చేరి ఈ ఏదైతే ఇష్యూని ఉసిగొలుపుతున్నారు అంటున్నారు. దీనిపై మీరేమంటారు? గుంటనక్కలు ఎవరనేది క్లియర్గా తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది. ఇప్పుడు ఎవరు గుంటనక్క అని నేను చెప్పాల్సిన అవసరం లేదు. గుంటనక్కలు అన్న వాళ్ళే ఇలా అధికారంలో అనేది క్లియర్గా అర్థమవుతున్నది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోకి పోయి ఫుట్బాల్ ఆడి అక్కడ ఉన్న ప్రాంతాలంతా కూడా మొత్తం చూసుకొని ఒక 4 నెలలు అయిన తర్వాత జీవో తీసి ఈ భూమి మాది అని అంటే ఎవరు గుంటనక్క అనేది అర్థం చేసుకోవచ్చు. దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, ఒకవేళ ఫ్యూచర్లో మీరు వస్తే ఆ భూమిని, అంటే ఒకవేళ ఈ మూడోసారి కూడా అధికారం పార్టీ కేటీఆర్ గారు క్లియర్గా చెప్పారు, అంటే ఎకో పార్ట్గా డెవలప్ చేసి యూనివర్సిటీకే ఒక గొప్ప ఎకో పార్క్గా చేసి ఒక తెలంగాణ ప్రజలకు ఒక గొప్ప ఆస్తిగా దాన్ని తయారు చేసి అందరూ కూడా వాడుకునే విధంగా తయారు చేస్తారు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ మూడోసారి అధికారంలోకి వచ్చి ఉంటే ఈ 400 ఎకరాలని కేసీఆర్ అమ్మేటోడు, కానీ ఇప్పుడు మేము వచ్చినాం కాబట్టి ఇట్లా జరిగిందని చెప్తున్నారు. ఇక వాళ్ళ అజ్ఞానానికి కేసీఆర్ గారు ఆయన టైంలో 24% ఉండే అటవీ భూభాగాన్ని 33% చేసిండు. ప్రతి సంవత్సరం కూడా హరితారం పేరు మీద కోట్లాది 5 కోట్ల చెట్లు నాటించండు. 1 కాదు 2 కాదు, రేవంత్ రెడ్డి ఒక మొక్క కూడా నాటలే. వాళ్ళు ఇలా కేసీఆర్ గారి గురించి మాట్లాడేవాళ్ళు ఆయన. సార్, ఈ 3 రోజుల్లో వాళ్ళు చాలా చెట్లని కొట్టేయడం జరిగింది. సో వాటిని ఏం చేయాలంటారు? అంటే ప్రభుత్వం ఎలాంటి చొరవ తీసుకుని అక్కడ జైలు పంపించాలి. సెక్షన్ 29 ప్రకారం వాళ్ళు జైలుకు పోవాలి, అందరు జైలుకు పోవాలి, ముఖ్యమంత్రి సహా. థ్యాంక్ యూ. సో ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్తున్నటువంటి మాట. ఏదైతే ఈ చెట్లను నరికినటువంటి వారు కానీ హెచ్సి భూముల్ని ఆక్రమించిన వారు అందరూ కూడా వారు జైల్లోకి పోవాలని కూడా వారు చెప్తా ఉన్నారు. సో ఇది ఇప్పటివరకు అప్డేట్. స్టేట్ టు పొలిటికోస్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ with video journalist Mohan from BRS Bhavan. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.